అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పార్వతి కథ. రచయిత పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, దేశం మన దేశమే. అప్పటికే దేశానికి స్వతంత్రం వచ్చి చాలా కాలమైంది. పల్లెకు ఎక్కువ, పట్టణానికి తక్కువ అయిన ఊరు అది. వేసవికాలం ముగిసిపోయింది. బయట మంచం వేసుకొని పడుకుంటే ఈదురుగాలి 4 చినుకులు మధ్యలో లేపేస్తున్నాయి. ఆ వేళ అలాగే జరిగింది. అర్ధరాత్రి దాటాక గాలి దుమారం. మంచాలు వరండాలో వేసుకున్నారు ఆ ఇంటి వాళ్ళు. కాసేపు అటూ ఇటూ దొర్లి నిద్రకు ఉపక్రమించారు. అప్పుడే వాకిట్లో భర్ భర్ అంటూ చీపురు చప్పుడు. పార్వతి చిమ్మటం ప్రారంభించింది. అమ్మడు, ఇంకా తెల్లవారటానికి చాలా సమయం ఉంది, పడుకో అన్నాడు రామ్మూర్తి. అట్లాగా నాన్న అంటూ చీపురు పక్కన పెట్టి లోపలికి వెళ్ళింది పార్వతి. ఆ సమయంలోనే కరెంటు పోయింది. ఒక లాంతరు వెలిగించుకొని పుస్తకాలు తీసుకొని వరండాలో కూర్చొని అశోకుడు సామ్రాజ్యము పాలించను అంటూ చదువు ప్రారంభించింది. ఇప్పుడు చదువు ఏమిటమ్మా, కాసేపు పడుకో అన్నాడు రామ్మూర్తి మళ్ళీ. నిద్ర తేలిపోయింది నాన్న, చదువు వద్దంటే పోనీ సంగీత సాధన చేసుకోనా అన్నది. అప్పుడు సంగీత సాధన ప్రారంభిస్తే చుట్టుపక్కల వాళ్లకు కూడా నిద్రాభంగం. సంగీతం కంటే చదువే నయం, అందుకే సంగీతం వద్దులేమ్మా, చదువుకో, కాస్త మెల్లగా చదువుకో అంటూ బుజ్జగింపుగా చెప్పాడు. రుక్మిణి దిండులో తల దూర్చుకొని ఏడవటం మొదలుపెట్టింది. అది గమనించాడు రామ్మూర్తి. ఊరుకో, ఏడిస్తే కష్టాలు తీరిపోతాయా? అనవసరంగా నీ ఆరోగ్యం పాడైపోతుంది అన్నాడు ఓదార్పుగా. భార్యకు చెప్పాడు కానీ ఆయనకి మనసు భారం అయిపోయింది. దీని జీవితం ఎట్లా తెల్లవారుతుంది అనుకున్నాడు బాధగా. 3 కొడుకులు, తర్వాత అపురూపంగా పుట్టిన ఆడపిల్ల పార్వతి. చక్కగా పచ్చగా ఇంత జడతో చూడముచ్చటగా ఉంటుంది. వయసుకి తగినట్లు బుద్ధి పెరగలేదు. పనిపాటలు బాగానే చేస్తుంది. కానీ అమాయకత్వం, ఏమీ తెలియదు. డాక్టర్లకు చూపించినా ఫలితం లేకపోయింది. ఎవరిని చూసినా తగని ఆపేక్ష పడిపోతుంది. ప్రేమగా పలకరిస్తుంది. అమాయకంగా ఏవేవో ప్రశ్నలు వేస్తుంది. ఇంట్లో వాళ్ళకి మాత్రమే కాదు, ఊర్లో అందరికీ పార్వతి పట్ల జాలి, ప్రేమ. కూతుర్ని చూసి కుమిలిపోతుంటారు తల్లిదండ్రులు. పార్వతికి 18 ఏండ్లు నిండాయి. స్కూల్కి పంపించినా లాభం లేదు కాబట్టి ఏవో పుస్తకాలు తెచ్చి ఇంట్లో చదువుకో అని నచ్చజెప్పారు. ఇష్టం వచ్చినప్పుడల్లా ఆ పుస్తకాలు ముందేసుకొని చదువుకుంటుంది. సంగీతం నేర్చుకుంటా అంటే ఊర్లో మాస్టర్ చేత నేర్పిస్తున్నారు. అపశృతులతో ఇల్లు ఎగిరిపోయేలాగా సాధనలు చేస్తూ ఉంటుంది. రామ్మూర్తి 2 కొడుకులకు పెళ్ళిళ్ళైపోయాయి. ఆయన పెద్ద కొడుకు ఆ ఊర్లోనే ఉద్యోగం, స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. పార్వతికి పెళ్ళి అంటే చాలా ఇష్టం. అన్నయ్యల పెళ్ళిళ్ళలో నాన్న నాకు చేవా పెళ్ళి అని పేచీ పెట్టింది. అప్పుడే కాదు, ఊరిలో ఎవరికి పెళ్ళి కుదిరినా చూడాలి పార్వతి హడావిడి. పరుగులు పెడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. నీకు పెళ్ళి కుదిరింది ఎంచక్క అని ఆనందపడిపోతుంది. ఇంటికి వచ్చి అరుంధతికి పెళ్ళి, మరి నాకు పెళ్ళి చేయవా నాన్న అని గొడవ పడుతుంది. రామ్మూర్తికి దుఃఖం ఆగదు. చేస్తాం అమ్మా అని సమాధానం చెప్తాడు. ఎవరు చేసుకుంటారు ఈ పిచ్చి పిల్లని? అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు హఠాత్తుగా ఒక కార్డు వచ్చింది. పార్వతికి పెళ్లి సంబంధం సూచించారు ఎవరో. ఆశ్చర్యపోయాడు రామ్మూర్తి. ఎవరికో రాయబోయి నాకు రాశారు అని అవతల పడేశాడు. మరో 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చింది ఉత్తరం. ఈసారి అందరూ చదివారు. పెద్ద కొడుకు కలగజేసుకున్నాడు. ఎవరు రాశారు అని అడిగాడు. ఎవరో గోపాలరావు అని ఆయన రాశారు. ఆ గోపాలరావుకి ఉత్తరం రాసి విషయం ఏమిటో కనుక్కోండి అని సలహా ఇచ్చాడు కొడుకు. ఉత్తరం రాశాడు రామ్మూర్తి. సమాధానం వచ్చింది. పెళ్లి కొడుకు గవర్నమెంటు ఉద్యోగస్తుడు. తండ్రి లేడు. తల్లి, నాయనమ్మ ఉన్నారు. సొంత ఇల్లు ఉంది. వాళ్ళు నెమ్మదైన పిల్ల కావాలనుకుంటున్నారు. అందుకే మీకు రాశాను, సంప్రదించి చూడండి అని సమాధానం రాశాడు గోపాలరావు. ఏం చేయాలో తోచలేదు రామ్మూర్తికి. మంచి అవకాశం వచ్చింది, వదులుకోకు. ఏమో దాని అదృష్టం ఎట్లా ఉందో అన్నారు శ్రేయోభిలాషులు. మనం ఎల్లకాలం ఉండిపోతామా? దానికి ఒక తోడు నీడ కావాలి కదా, చూద్దాం అని నచ్చచెప్పింది భార్య.
తను కూడా ఆలోచించి మంచి రోజు చూసుకొని వాళ్ళకి ఉత్తరం రాశాడు. మా అమ్మాయి అమాయకురాలు. గంటసేపు పెళ్లిచూపులు చూసి నిర్ణయించుకునే వ్యవహారం కాదు. మీరు మా బంధువులాగా వచ్చి మా ఇంట్లో 2 రోజులు ఉండండి. మా అమ్మాయిని చూడండి. మీకు అంగీకారం అయితే ముందుకు సాగుదాం. అది నాకు బాధ్యతే కానీ బరువు కాదు అని స్పష్టంగా రాశాడు. మరో 10 రోజుల తర్వాత వారి దగ్గర నుంచి సమాధానం వచ్చింది. పలానా రోజుకు రావచ్చునా అని రాశారు. వీళ్ళు తమ అంగీకారం తెలియజేశారు. మరో 4 రోజుల్లో వాళ్ళు వస్తారు అనగా ఇంట్లోనే ఆడవాళ్ళు పార్వతికి బుద్ధులు నేర్పడం ప్రారంభించారు. వాళ్ళని మందలించాడు రామ్మూర్తి. అది ఎలా ఉంటుందో అలాగే ఉండనివ్వండి. అలంకారాలు అందాలు ఏమీ వద్దు. వాళ్ళ ముందు ఏమీ దాచటం నాకు ఇష్టం లేదు. ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే మానేస్తారు అని ఖచ్చితంగా చెప్పేశాడు. వాళ్ళు వచ్చారు. పెళ్ళికొడుకు పేరు రాజారావు. చూడటానికి చక్కగా ఉన్నాడు. వెంట అతని తల్లి మరొక బంధువు వచ్చారు. ఆదరంగా ఆహ్వానించి తన కుటుంబ సభ్యులని పరిచయం చేశాడు రామ్మూర్తి. పార్వతికి మనుషులంటే తగని ఆపేక్ష. ఇంటికి బంధువులు ఎవరైనా వస్తే చాలు వాళ్ళ కూడా తిరుగుతుంది. వాళ్ళకి బోలెడన్ని మర్యాదలు చేస్తుంది. అలాగే రాజారావు వాళ్లకు కూడా చాలా మర్యాదలు చేసింది. తనకు వచ్చిన కథలు చెప్పింది. పాటలు పాడి వినిపించింది. వాళ్ళు 2 రోజులు ఉన్నారు. మేము ఆలోచించుకొని చెబుతాము అని చెప్పి వెళ్ళిపోయారు. మంచి సంబంధం. పార్వతికి ఇలా ఉండాలి వాళ్ళ ముందు అని కాస్త ముందు నుంచి చెప్పి ఉంచితే బాగుండేది అని బాధపడ్డారు ఇంట్లోని ఆడవాళ్ళు. తండ్రి మాత్రం ఏదో వచ్చారు, చూశారు, వెళ్ళారు. బంగారం లాంటి కుర్రాడు. ఈ పిచ్చి పిల్లను చేసుకోవాల్సిన కర్మ అతనికి ఏమిటి అనుకున్నాడు రామ్మూర్తి. ఎవరూ ఊహించని విధంగా 2 వారాల తర్వాత ఆ బంధువు వచ్చాడు. కబురు కాకరకాయ లేకుండా ఊడిపడ్డాడు. వాళ్లకు మీ సంబంధం నచ్చింది. మీకు అంగీకారం అయితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు. ఇంట్లో వాళ్ళకి నోట మాట రాలేదు. రామ్మూర్తికి నమ్మశక్యం కాలేదు. నిక్షేపం లాంటి కుర్రాడు. గవర్నమెంటు ఉద్యోగం. అతను తలచుకుంటే ఎంతో గొప్ప సంబంధం వస్తుంది. కోరి మా అమ్మాయిని ఎందుకు ఎంచుకున్నాడు అని అడిగాడు. ఈ కాలం ఆడపిల్లలు ఎలా ఉన్నారో మీకు తెలుసు కదా అండి. అతనికి తల్లి నాయనమ్మ ఉన్నారు. తనతో పాటు వాళ్ళని కూడా ఆదరంగా చూసుకునే భార్య కావాలని అతని కోరిక. మీ అమ్మాయి అమాయకురాలైనా మంచి మర్యాద తెలిసిన పిల్ల, అందుకే ఇష్టపడ్డారు అని వివరంగా చెప్పాడు. రామ్మూర్తి ఇంకా ఏదో అడగపోతే భార్య లోపలికి పిలిచింది. మీరు మీ చాదస్తం. ఇంత జరిగినా ఇంకా అనుమానమేనా? వాళ్ళకి కోపం వస్తే తిరిగి వెళ్ళిపోతారు. వాకిట్లోకి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్నట్టు అవుతుంది. సరే అనండి అని సర్ది చెప్పింది. రామ్మూర్తికి అదే మంచిదేమో అనిపించింది. వెళ్ళి ఆయనతో తన అంగీకారం తెలియజేశాడు. ఆయన ఎంతో ఆనందించాడు. వారి వైపున నేనే పెద్ద. మీరు అంగీకరిస్తే తాంబూలాలు పుచ్చుకొని ముహూర్తం నిశ్చయించుకొని రమ్మన్నారు అని చెప్పాడు. ఇంట్లో వాళ్ళకి కాళ్ళు చేతులు ఆడలేదు. అటూ ఇటూ పరుగులు పెట్టారు. భోజనాలు అయ్యాక ఊర్లోని 4 పెద్దలకు పిలిచి పురోహితుని పిలిపించి అందరి ఎదుట నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు. ఇచ్చిపుచ్చుకోవటాలు మాట్లాడుకున్నారు. ముహూర్తం నిశ్చయించుకున్నారు. సమయానికి పార్వతి ఇంట్లో లేదు. పక్క ఊర్లో ఎవరింట్లోనో సత్యనారాయణ వ్రతం అయితే వెళ్ళింది. సరిగ్గా తాంబూలాలు పుచ్చుకుంటున్న సమయంలో వచ్చింది. ఏమిటమ్మా ఇది? ఏదైనా పూజ చేస్తున్నారా అని అమాయకంగా అడిగింది. దగ్గరికి తీసుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది తల్లి. తల నిమిరింది. బుగ్గలు పునికి ముద్దు పెట్టుకుంది. పూజ కాదమ్మా, నీకు పెళ్ళి అని చెప్పింది. ఇక పార్వతి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. పరుగులు పెడుతూ వెళ్ళి ఊర్లో అందరికీ చెప్పి వచ్చింది. అందరూ ఆనందించారు. పోనీలే, ఇన్నాళ్ళకి పార్వతికి మంచి రోజులు వచ్చాయి అనుకున్నారు. మంచి ముహూర్తంలో పార్వతికి వివాహం అయ్యింది. ఏ లోటు లేకుండా ఘనంగా చేశారు పెళ్ళి. ముచ్చట తీరిన మర్నాడు వదిన పార్వతిని చాటుగా పిలిచి, మీ ఆయన నీతో మాట్లాడాడా అని అడిగింది. బోలెడంత సిగ్గుపడిపోయింది పార్వతి. ఛీ పో వదినా, నువ్వు మరీను అంది మెలికలు తిరిగిపోతూ. అప్పటిదాకా మనసులో ఏమూలో ఉన్న భయం పటాపంచలైపోగా అందరూ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. పెళ్ళైన వెంటనే కాపురానికి తీసుకెళ్ళిపోతాను అన్నారు వాళ్ళు. పార్వతి ముందే సిద్ధమైపోయింది. నాకు ఈ పందిరి మంచం కావాలి నాన్న అని అడిగింది. నిజానికి అది కొడుకులకు చెందాలి, కానీ
పిచ్చి తల్లి కూతురు అడిగితే కాదనలేకపోయాడు తండ్రి. తను కోరుకున్న వస్తువులన్నీ తీసుకొని కాపురానికి వెళ్ళింది పార్వతి. వాళ్ళది చిన్న పెంకుటిల్లు. అందులో ఉంటారు రాజారావు, తల్లి, నాయనమ్మ. అతనికి ఏదో దూరం ఊరికి బదిలీ అయ్యింది. మళ్ళీ ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను అని ఆ ఊర్లో ఒక్కడే ఉంటున్నాడు. వచ్చిపోతూ ఉంటాడు. అతనికి ఒక మేనత్త కూడా ఉంది. ఆవిడకి కూడా ఎవరూ లేరు. తనకి ఉన్న కాస్త ఆస్తి మేనల్లుడికి ఇచ్చి అతని ఇంటనే పడి ఉందామని అనుకుంది. అతనికి వివాహం కాగానే ఆవిడ వచ్చేసింది. ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు, పార్వతి. చుట్టపు చూపుగా వచ్చిపోయే భర్త. రాజారావు నాయనమ్మ జబ్బు మనిషి, మంచాన పడింది. అది వరకు ఆవిడ బాధ్యత ఆవిడ కోడలు, కూతురు మీద ఉండేది. పార్వతి కాపురానికి వచ్చాక వాళ్ళ భారం తీరింది. అన్ని పనులు, బాధ్యతలు పార్వతీకి అప్పగించి వాళ్ళు కాస్త విశ్రాంతిగా సినిమాలకు, గుడులకు వెళ్ళటం ప్రారంభించారు. పార్వతీ కాపురం ఎలా ఉందో చూడటానికి వెళ్ళిన పుట్టింటి వారికి చాలా సంతోషం కలిగింది. ఎంతో ఆదరంగా చూసుకుంటున్నారు పెద్దవాళ్ళు. మీ పార్వతి కోడలవటం మా పూర్వజన్మ సుకృతం అని వీళ్ళ అడుగులకు మడుగులు ఒత్తారు. మొదటి పండక్కి అత్తవారింటికి వచ్చి పార్వతి పార్వతి అంటూ క్షణం కూడా భార్యని వదలకుండా తిరుగుతున్న రాజారావును చూసి ఊరంతా ముచ్చటపడిపోయారు. పార్వతి వంటి అదృష్టవంతురాలు ఈ భూమి మీద ఉండదు అని తేల్చి చెప్పేశారు. ఏడాది తిరగకుండానే పార్వతి గర్భవతి అయ్యింది. ఆడపిల్ల పుట్టింది. రమ అని పేరు పెట్టారు. రాజారావుకి తన ఊరికి రావటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు సరికదా, మరింత దూరం ట్రాన్స్ఫర్ అయ్యింది. చాలా బాధపడిపోయాడు పాపం. చూస్తూ చూస్తూ గవర్నమెంట్ ఉద్యోగం వదల్లేను, పరిస్థితి చూడబోతే ఇది. ఇంతమంది పెద్దవాళ్ళు, పసిపిల్ల, వీళ్ళందరినీ అంత దూరం తీసుకుపోలేను అని కళ్ళనీళ్ళ పర్యంతం అవుతుంటే అత్తవారి వైపు వాళ్ళకి మనసు కరిగిపోయింది. పర్వాలేదులే నాయనా, సర్దుకుందాం, మేము ఉన్నాంగా అన్నారు. 3వ నెల రాగానే కూతురు వెంట వెళ్ళింది తల్లి. నెల రోజులు అక్కడే ఉండి పాపం పార్వతికి పని ఎక్కువగా ఉంది. కాస్త పెద్దదయ్యేదాకా చంటిదాన్ని మా దగ్గర ఉంచుకుంటాం అని తమ వెంట తీసుకువచ్చేశారు. అలా 1 దశాబ్దం గడిచింది. ముగ్గురు ముసలమ్మలు ఒకరి తర్వాత ఒకరు పైకి వెళ్ళిపోయారు. ఆఖరుగా అతని తల్లి పోయింది. కర్మకాండలు అయిపోయాయి. ఆశీర్వచనం అయ్యి అందరూ వెళుతుంటే మామగారి దగ్గరకు వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రాజారావు. ఇక పార్వతి ఒంటరిగా ఇక్కడ ఎందుకు, తీసుకువెళ్ళిపోతాను, చదువు సగంలో ఉంది కదా, పరీక్షలు రాయగానే రమను కూడా తీసుకువెళ్ళి అక్కడి స్కూల్లో వేస్తాను అన్నాడు. తను అక్కడికి వెళ్ళి వసతిగా ఉండే ఇల్లు చూసి నెలమాసికం వెళ్ళేటప్పటికి వచ్చి పార్వతిని తీసుకువెళ్ళాలని అనుకున్నాడు. సామానంతా సర్దుకుంటూ ఉండు, ఏ సాయం కావాలన్నా ఇరుగు పొరుగులను పిలు, జాగ్రత్త, ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు నువ్వు అని 1,00,000 జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. అంతలోనే అనర్థం జరిగింది. అతను వెళ్ళిన వారం రోజులకే పార్వతి బావిలో శవమై తేలింది. పక్క వాళ్ళు చూసి బయటికి తీశారు. అందరికీ కబురు పెట్టారు. పుట్టింటి వారు పరుగున వచ్చారు. వాళ్ళ దుఃఖం అంతా ఇంత కాదు. వాళ్ళను చూసి అందరికీ దుఃఖం కలిగింది. పిచ్చి తల్లి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి బాధ్యతలు, బరువులు, సుఖపడే రోజులు వచ్చేసరికి ఆయుర్దాయం తీరిపోయింది అన్నారు. వీళ్ళ అత్తగారు మంగళవారం నాడు పోయింది. మంగళవారం మారు కోరుతుంది అన్నారు. రాజారావును పట్టడం కష్టమైపోయింది. హృదయ విదారకంగా గుండెలు బాదుకొని ఏడ్చాడు. తల్లికి కర్మకాండలు నిర్వహించిన నెల రోజుల్లో భార్యకు కర్మ చేయాల్సి వచ్చింది పాపం. మరో నెల రోజులు సెలవు పెట్టి ఇల్లు ఖాళీ చేసి అమ్మకానికి పెట్టి ఉద్యోగపు ఊరికి వెళ్ళిపోయాడు. కూతుర్ని తనతో పంపించమని అడిగాడు. కానీ ఎట్లా నాయనా, కాస్త స్థిమితపడి అప్పుడు తీసుకువెళ్ళు అన్నారు మామగారు. ఇల్లు అమ్ముడుపోయింది. ఉత్తరాల ద్వారా కబురు తెలుస్తూనే ఉండేవి. ఒకరోజు ఉత్తరం రాశాడు. పార్వతి వెళ్ళిపోయాక ఆ లోటు భరించటం దుర్భరంగా ఉంది అని చెప్పుకొని తను మళ్ళీ వివాహం చేసుకుంటున్నట్లు, ఆదర్శంగా తన వయసుకు తగ్గట్టు ఒకసారి పెళ్ళై కొడుకు ఉన్న దీనురాలిని పెళ్లి చేసుకుంటున్నట్లు తెలియజేశాడు. రామ్మూర్తి కుటుంబమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్వతిని తలుచుకొని కుమిలిపోయారు. ఆ తర్వాత పోయింది ఎలాగో తిరిగి రాదు. అతను మాత్రం పెళ్ళైనా ఏం సుఖం అనుభవించాడు, జీవితం గడవాలి కదా పాపం అనుకున్నారు. పెళ్లి చేసుకొని భార్యని, కొడుకుని వెంటబెట్టుకొని వచ్చాడు. ఆ అమ్మాయి పేరు లలిత. చదువుకొని తెలివిగా ఉంది. కొడుక్కి 6 ఏండ్లు ఉన్నాయి. రమను తమ వెంట పంపమని అడిగింది లలిత. పోయిన కూతుర్ని దీనిలో చూసుకుంటున్నా, మా దగ్గరే ఉండనివ్వండి అని ప్రాధేయపడింది అమ్మమ్మ.
వాళ్ళ బాధ అర్థం చేసుకున్న లలిత, రాజారావు సరే అన్నారు. తరచూ ఫోన్ ద్వారా కూతురి క్షేమ సమాచారం తెలుసుకుంటూ ఉంటాడు రాజారావు. మరో 2 ఏళ్ళు గడిచాయి. రాజారావుకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యింది రాష్ట్రం చివరికి. ఈ ఊరు బాగుంది, ఇక్కడే ఇల్లు కట్టుకొని స్థిరపడిపోతాను అని ఫోన్ చేశాడు. ఇల్లు కట్టుకొని గృహప్రవేశానికి పిలిచాడు. కానీ వీళ్లకు వీలు కాక వెళ్ళలేదు. తర్వాత 2 నెలలకు పార్వతి పెద్దన్నయ్య, వదిన, పిల్లలు రమను వెంట పెట్టుకొని వెళ్ళారు. పరమానంద భరితులయ్యారు లలిత, రాజారావు. ఇల్లు చక్కగా ఉంది. పార్వతి నిలయం. ఇంటి లోపల పార్వతి కోరి తీసుకువెళ్ళిన పందిరి మంచం, మిగిలిన సామాన్లు అంతా పార్వతీమయం. హాల్లో పార్వతి ఫోటో. ఆ ఫోటో ముందు నిలబడితే దుఃఖం ఆగలేదు అన్నా వదినలకు. ఏమిటో చిన్నప్పటి నుంచి అంతేగా ఇది. అర్ధరాత్రి పూట నిద్రలేచి పని చేద్దామని బావి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. కాలు జారిందో ఏమో ఆక్రోశంగా అంది వదిన. ఆడపడుచు అంటే కూతురితో సమానం ఆవిడకి. లేదు వదిన, నేను వెళ్ళలేదు. అసలు ఏమైందంటే ఆ వేళ అర్ధరాత్రి మా ఆయన వచ్చారు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. పార్వతి, నీకు ఓ మాట చెప్పాలి. ఈ బాధ్యతల కోసమే నిన్ను వెతికి పెళ్లి చేసుకున్నాను. నా సుఖం కోసం వేరే దారి చూసుకున్నాను. ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచడానికి చాలా కష్టపడ్డాను. నువ్వు నాకు ఎంతో సాయం చేశావు. నీ మేలు మర్చిపోను. ఇక నీ పని అయిపోయింది. నువ్వు ఇక వెళ్ళిపో అని బావి దగ్గరికి తీసుకొచ్చి తోసేశారు వదిన. ప్రాణం పోయిన మరుక్షణం నుంచి తన వాళ్లకు నిజం చెప్పాలని ఆరాటపడుతున్న ఆ పిచ్చి తల్లి పార్వతి మరొకసారి విఫల ప్రయత్నం చేసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.